హాయ్ స్టూడెంట్స్, 10వ తరగతి న్యూ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని 5వ పాఠం జలియన్ వాలాబాగ్. ఇందులో ఉన్న ప్రశ్నలు సమాధానాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ముందుగా వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో ఆ అనేటటువంటి రోమన్లో క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. ఇందులో ఉన్న ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా రాస్తే సరిపోతుంది. ఓకే, మొదటి ప్రశ్న, భారత వీరుల పరాక్రమం గురించి సంక్షిప్తంగా రాయండి. భారత వీరుల పరాక్రమం గురించి సంక్షిప్తంగా రాయండి. జవాబు: భారతీయ వీరులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయ వీరులు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు. శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు. యుద్ధ సమయంలో ఒక్కొక్కసారి రాత్రింబవళ్ళు మంచురాళ్లపై నిద్రిస్తూ దొరికిన దానితో కడుపు నింపుకుంటాడు. అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో గాని యుద్ధంలో వెనుతిరిగిపోడు. అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయ వీరులు. రెండవ ప్రశ్న, బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మధ్య ఎటువంటి కలతలు సృష్టించారు? జవాబు: భారతీయుల మధ్య తగవులను పెట్టి కలతలు సృష్టించారు బ్రిటిష్ వాళ్ళు. భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసి అన్నవస్త్రాలను దోచుకున్నారు. కరువుకు స్వాగతం పలికారు. భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించారు. బలవంతంగా భారతీయుల్ని అణిచివేసే శాసనాలను తెచ్చారు. భరించలేని పన్నులు వేశారు. విదేశీ మత్తు వస్తువులను అమ్మి మన సంపదలను దోచుకున్నారు. చెడును ప్రేరేపించారు. ప్రాణాలను హరించారు. మోసాలకు, విరోధాలకు, చెడు గుణాలకు, కుటిల బుద్ధికి పెట్టింది పేరై భారతీయులను అనేక ఇబ్బందుల పాలు చేశారు ఆంగ్లేయులు. భయపెట్టే భూతంలా ఆంగ్లేయులు కలతలు సృష్టించి భారతీయుల్ని మోసం చేశారు. మూడవ ప్రశ్న, జలియన్ వాలాబాగ్ కాల్పుల సమయంలో భారతీయుల దుస్థితిని తెలపండి. జవాబు: భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరిపించాడు. ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనించాయి. కొందరు పౌరులు భయంతో అక్కడ నుండి పరిగెత్తారు. తరువాత ఆ అనే రోమన్లో క్రింది ప్రశ్నలకు 8-10 వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. ఇందులో మొదటి ప్రశ్న, జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. జవాబు: భారత స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుకను చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్ బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా
1650 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏ మాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. మరణించిన వారి రక్తం ఏరులై పారింది. తలలు తెగిన శరీరాలతో, నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనించాయి. తిరుగుబాట్లను అణచటానికి బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశాడు. రెండో ప్రశ్న. ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి. జవాబు. జలియన్ వాలాబాగ్ పాఠం ద్వారా కవి ఉమర్ అలీ షా జనరల్ డయ్యర్ చేసిన దుర్మార్గపు చర్యను తెలియచేయడం, భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో మనకు తెలియజేశారు. సాధు స్వభావం కలిగిన వేలాది మంది భారతీయుల్ని డయ్యర్ తన సైనికులచే కాల్చి చంపించాడు. దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశాడు. భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసి అన్నవస్త్రాలను దోచుకున్నాడు. కరువు రక్కసికి ఆహ్వానం పలికి ఆకలి చావులకు తెరతీశాడు. భారతీయుల మధ్య కక్ష్యలను పెంచి పోషించాడు. తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మీద చట్టాల ఉక్కుపాదం మోపారు. భరించలేని పన్నులు వేశారు. మత్తు వస్తువులను అంటగట్టి మన సంపదలను దోచుకున్నారు. మన మధ్య కలతలు సృష్టించి విభజించి పాలించారు. పసిపిల్లల్ని ఎండలో నడిపించారు. నడుచుకుంటూ వెళ్లే వారిని క్రిందికి తోసి వారి పొట్టలపై పాకించారు. అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచారు. ఎటువంటి తప్పులు చేయని వారిని నిలబెట్టి కిరాతకంగా కొట్టారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు. తలలు తెగిన శరీరాలతో, నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులు ప్రతిధ్వనించాయి. మూడవ ప్రశ్న. స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు నేలపై పోరాడిన యోధుల జీవితాలను ప్రస్తావించండి. జవాబు. ఎందరో మహనీయుల పోరాట ఫలితమే ఈనాటి మన స్వేచ్ఛ. వారి జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్ర్యం సాధించారు. వారిలో కొందరిని మనం స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, టంగుటూరి ప్రకాశం, గూడూరి నాగరత్నమ్మ, కల్లూరి తులసమ్మ, దరిసి చెంచయ్య, దుర్వాసుల వెంకట సుబ్బారావు, ఇలా ఎందరో మహానుభావుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమితి వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. 1857 నాటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రాయలసీమలో రాయల కాలం నుంచి పాలెగాళ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీర మరణం పొందాడు. రేనాటి సూర్యుడిగా కొలవబడ్డాడు. గూడూరి నాగరత్నమ్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పిలుపును అనుసరించి హరిజనోద్ధరణ, ఖద్దరు ప్రచారం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించింది. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని
కారాగార శిక్షను అనుభవించింది. ఇప్పుడు మనం వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఇందులో ఈ అనేటటువంటి ఈ రోమంలో సృజనాత్మకంగా సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. వీటికి ఇప్పుడు మనం సమాధానాలు చూద్దాము. అందులో మొదటి ప్రశ్న, ఆంగ్లేయుల దురాగతాలను వ్యతిరేకిస్తూ భారత వీరుడి ఏకపాత్రను రాసి ప్రదర్శించండి. ఏకపాత్ర అంటే సింగిల్ క్యారెక్టర్, ఒక్కళ్ళే ఉంటారు, వాళ్ళే ఆ సిచ్యువేషన్స్ అన్నీ చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ జవాబు అని పెట్టి భారత వీరుడు ఏకపాత్ర అని పెట్టుకోండి. ఓ విదేశీయుడా అంటే ఇక్కడ భారత వీరుడు మాట్లాడుతున్నాడు. ఓ విదేశీయుడా, భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి నీకు నోరెలా వస్తుంది? వ్యాపారానికై వచ్చి నమ్మించి మాయ చేసి ఆశ చూపి అధికారాన్ని చేపట్టి కలతలు సృష్టించి నయవంచుకులైన మీరెక్కడా? మంచితనానికి మారుపేరుగా నిలిచిన శత్రువులకు చిక్కిన దాసోహమనని మా భారత వీరయోధులెక్కడ? నిరంకుశ శాసనం చేసి ఈ దుర్మార్గపు పనికి పూనుకున్న నీ శ్వేతజాతికి అసలు నీతి ఉందా? చేపల సమూహాన్ని పట్టే గేలంలా రౌలత్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని జలియన్ వాలాబాగ్ దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశారు. జలియన్ వాలాబాగ్లో, ఓకే, ఇక్కడ లో అని పెట్టుకోండి. ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది? ప్రపంచ యుద్ధాలలో ఆంగ్ల కిరీట రక్షణకే శక్తి వంచన లేకుండా మా రక్తం చిందించాము. యుద్ధ సమయాల్లో మంచురాళ్లపైనే నిద్రించామా, ఆహారం నీరు తిన్నామా తాగామా అని లెక్క చేయకుండా ఉన్నాము. అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతామేమో కానీ యుద్ధంలో వెన్నుచూపం. అలాంటి మమ్మల్ని, మా వాళ్లను పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం. అన్న వస్త్రాలను దోచుకున్నా సహించాం. మా భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించావు. భరించలేని పన్నులు విధించావు. మీ దేశ మత్తు పదార్థాలకు మమ్మల్ని బానిసలను చేశావు. చెడును ప్రేరేపించే కలివైనావు. ఈ మా ప్రాణాలను హరించే కాలయముడివైనావు. మోసం చేశావు. కుటిల బుద్ధితో వంచన చేశావు. ఇన్ని కలతలు సృష్టించి మాలో మేము గొడవలు పడుతుంటే పైశాచిక ఆనందాన్ని పొందావు. పసిపిల్లల్ని, స్త్రీలను బాధించావు, అవమానించావు. పాపమన్న భావన ఏ మాత్రం లేకుండా ఈ దురాగతాలన్నీ చేశావు. ఈ పాపం ఊరికే పోదు. భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవింపక తప్పదు. ఏదో ఒకనాడు కాళికాదేవి మా భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాలను బాగా గుర్తుంచుకో. వందే మాతరం, వందే మాతరం, జై హింద్ అంటూ భారతీయుడు మాట్లాడుతున్నాడు. ఏకపాత్రాభినయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో రెండవ ప్రశ్న, మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. జవాబు, నాకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండేను ప్రశంసిస్తూ అభినందన పత్రం అని పెట్టుకోండి. ప్రప్రథమ స్వాతంత్ర సమరయోధుడా మంగళ్ పాండే, భరతమాత ముద్దుబిడ్డ, మీకు జోహార్లు. ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రెజిమెంట్ యందు సిపాయివి. 2 శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర సమరయోధుడా మంగళ్ పాండే, నీవు అమరుడవు. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో నీకంటూ కొన్ని పుటలు పదిలపరుచుకున్న సూర్యుడా మంగళ్ పాండే. బ్రిటిష్ వారు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్రాల సాధన వైపు మళ్లించిన ఘనత నీదే. మంగళ్ పాండే, నీ అనుచరులు దాదాపు 700 మంది సైనికులను ఫిరంగి గుళ్ల ద్వారా శరీరాన్ని ముక్కలుగా చేసి హింసించి చంపితే మీ అందరి త్యాగాల ప్రతిఫలం మేము అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? భవనపు అందాలను పునాదులు చూడనట్లే స్వాతంత్ర్య స్వేచ్ఛ ఫలాల రుచిని చూడకుండానే వీరమరణం పొందిన
భారత ప్రప్రథమ స్వాతంత్ర సమరయోధుడా మంగళ్ పాండే, మీకిదే మా అక్షర నీరాజనం, జై హింద్. ఇట్లు అని మీ పేరు తరగతి రాసుకోండి. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరొక పాఠానికి ప్రశ్నలు సమాధానాలతో కలుద్దాం. థ్యాంక్ యూ.